మరి కాసేపట్లో ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే సెకండ్ టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని ఖచ్చితంగా ఆడిస్తారని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. నాకున్న అనుభవంతో చెబుతున్నా, ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని ఖచ్చితంగా ఆడిస్తారని వ్యాఖ్యానించాడు. అది ఏ ప్లేస్లోనైనా సరే ఖచ్చితంగా ఆడిస్తారు. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని వన్ డౌన్లో కానీ ఓపెనర్గా కానీ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇషాన్ కిషన్ నార్మల్గా వన్ డౌన్లో వస్తున్నా తను సెకండ్ డౌన్లో వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదని, వన్ డౌన్లో సంజు శాంసన్ని కానీ లేదంటే వైభవ్ సూర్యవంశీని కానీ ఆడించినా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. అలాగే ఇంగ్లాండ్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై ఇద్దరు ప్రత్యేక స్పిన్నర్లు, ఒక స్పిన్ ఆల్రౌండర్ అవసరం లేదని కూడా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి ఫ్లాట్ పిచ్లపై స్పిన్ ఆల్రౌండర్లు, ప్రత్యేక స్పిన్నర్లు అవసరం లేదు. ఒక మెయిన్ స్పిన్నర్ ఉన్నా కవర్ చేయొచ్చు, లేదంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను యూజ్ చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా వాషింగ్టన్ సుందర్ను, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొని, అలాగే వరుణ్ చక్రవర్తి లేదంటే రవి బిష్నోయ్ వీళ్ళలో కూడా ఏ ఒక్కరిని తీసుకున్నా సరిపోతుందని చెప్పుకొచ్చాడు. టీమిండియా బ్యాలెన్స్డ్గా వెళితే రెండో టీ20లో ఇంగ్లాండ్పై గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ అద్భుతంగా ఫామ్లో ఉన్నాడని, అతనికి తోడు సూర్యవంశీ కానీ సంజు శాంసన్ కానీ సపోర్ట్ చేస్తే చాలు భారతీయ జట్టు ఈజీగా 200 రన్స్ కొట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. లేదంటే మరో ఓపెనర్ కూడా భారీ స్కోర్ చేస్తే ఇక భారత్కు తిరుగుండకపోవచ్చని చెప్పుకొచ్చాడు. అటు ఇంగ్లాండ్ కూడా టీ20 బ్యాట్స్మెన్లతో ఫామ్లో ఉందని, పైగా హోమ్ గ్రౌండ్స్లో సొంత పిచ్చెస్లో ఆడుతుండడం వాళ్ళకు కూడా కాస్త సానుకూల అంశమని వ్యాఖ్యానించాడు. ఈ రోజు ఖచ్చితంగా టీం 11లో సూర్యను ఆడిస్తారని, అతను ఖచ్చితంగా తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్పై చెలరేగుతాడని కూడా రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.